వియర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ని మీకు పరిచయం చేయడానికి నేను రెడీ అండి. మరి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న మీనాస్ NX అనే షాప్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ చూద్దాం. మరి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ మీనాస్ NXలో ఉన్న వెస్ట్రన్ కలెక్షన్ ఏంటో ముందుగా చూద్దామండి. వెస్ట్రన్ కలెక్షన్ అనగానే మనకి జనరల్గా ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ కూడా వెస్ట్రన్ వేర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా, మనకి కుర్తీస్ కన్నా లేదంటే పంజాబీ సూట్స్ కన్నా. సో వెస్ట్రన్ వేర్లో మనం చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. వీటినే మనకి మాంటోస్ టైప్ కూడా అంటూ ఉంటారు కదా, మనం దీన్ని స్లీవ్లెస్గా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు, లేదంటే దీన్ని సింగిల్గా కావాలంటే సింగిల్ పీస్లో కూడా వేసుకోవచ్చు అండి. 1 పీస్ డ్రెస్లో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మరి దీనిలో కనుక చూస్తూ ఉంటే స్లీవ్లెస్ వచ్చింది కాబట్టి అంటే మనకి క్యాప్ స్లీవ్స్ ఇచ్చారు, చాలా చిన్నగా ఇచ్చారు కాబట్టి స్లీవ్స్ని మనకి లోపల ఏమైనా ఇన్నర్ ఉంటే కనుక అంటే స్కిన్ ఫిట్ ఇన్నర్ ఏదైనా ఉంటే కనుక మనం ఫుల్ స్లీవ్స్గా తీసుకొని దాని మీదకి ఇది వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బేజ్ కలర్లో చాలా నీట్గా డిజైన్ చేశారు కదా, దీన్ని కావాలి అనుకుంటే మనం 1 పీస్ డ్రెస్లో కూడా వేసుకోవచ్చు అండి. అండ్ ఈవినింగ్ పార్టీస్కి వేసుకెళ్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా పార్టీస్ అనగానే కొంచెం పార్టీ వేర్ టాప్స్లో ఈ కలర్ కూడా చూడొచ్చండి మనం. ఏంటంటే చాలా సన్నగా ఉంది, స్ట్రెచబుల్ కూడా అనమాట, అంటే కొంచెం హెవీ సైడ్గా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే ఫిట్ వచ్చేసి చాలా స్లిమ్ ఫిట్గా ఉందన్నమాట. కంప్లీట్గా ఎలాస్టిక్ ఇచ్చారు మనకి ఏంటంటే స్ట్రెచబుల్ కోసం అనమాట. నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ఒక అంటే మామూలుగా మనం షూస్కి ఎట్లా అయితే లేస్గా వేసుకుంటామో ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ మిగతా అంతా కూడా కొంచెం స్టోన్ వర్క్ ఇచ్చేసి కొంచెం హెవీగా హైలైట్ చేయడానికి ట్రై చేశారనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రెగ్యులర్ టాప్ లాగా తీసుకుంటే కనుక మనం జీన్స్ మీదకి క్యాజువల్గా వేసుకోవాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు అండి. వైట్ అండ్ గ్రీన్ మిక్స్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. స్పోర్ట్స్ అని రాశారు అంటే కొంచెం స్పోర్టీగా ఉంటుంది అనమాట, ట్రెండీగా కూడా ఉంటుంది. దీనిలోనే ఏంటంటే మనకి గోల్డ్ కలర్ చమ్కీస్ ఒకటే యూజ్ చేసి ఒక క్యాట్ లాగా డిజైన్ చేశారు అనమాట, హలో కిటీ టైప్స్లో డిజైన్ చేశారు. సో ఈ విధంగా అంటే దీని మీద కొంచెం ఎవరు రాసున్నాయి కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం ట్రెండీగా ఉండే విధంగా కావాలి అనుకుంటే ఇలాగ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మరో టాప్ చూస్తున్నామండి, దీన్ని మనం ట్యూనిక్గా కూడా తీసుకోవచ్చు అనమాట. జీన్స్ కిందకి వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నైస్ గ్రీన్ కలర్లో అనమాట, నైస్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే గోల్డ్ మిక్స్ రావడం వల్ల ఏంటంటే ఈవినింగ్ పార్టీ వేర్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కిందకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ కుచ్చుల మోడల్స్లో వచ్చినాయి అనమాట. చిన్నపిల్లలకి జనరల్గా ఫ్రాక్స్ ఈ కుచ్చుల మోడల్లో మనం కుట్టిస్తూ ఉంటాం కదా, ఫిల్స్ లాగా. సో ఆ విధంగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. కంప్లీట్గా నెట్టెడ్ మెటీరియల్ వచ్చేసింది. మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి స్లీవ్స్ సెపరేట్గా ఇవ్వరు అనమాట, దీన్ని మనం మెగా స్లీవ్స్ లాగా కూడా తీసుకోవచ్చు. కంప్లీట్గా వైట్ వచ్చేసి దాని మీద రెడ్ కలర్తో ఒక అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లాంటిది ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సైడ్కి వచ్చేసరికల్లా మనకి ఈ విధంగా అంటే కట్టుకోవాలన్నమాట, చిన్న బోలాగా కట్టుకునేటట్టుగా ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా మనకి ఇక్కడ ఒక పీస్ కనిపిస్తుందండి. ఇది చూడంగానే డెఫినెట్గా మీరు ఇది స్కర్ట్ అనుకుంటుండొచ్చు కదా, పొరపాటు పడుతున్నారండి. ఇది స్కర్ట్ కాదు. దీన్ని ఏంటంటే మనం జనరల్గా అయితే కనుక స్లీవ్లెస్ షర్ట్స్ కానీ లేదంటే నార్మల్ షార్ట్ స్లీవ్స్ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకున్నప్పుడు దాని మీదకి షరగ్స్ వేస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ షరగ్గే అనమాట. షరగ్ అనగానే మనకి జనరల్గా ఏంటంటే ఇలా మోడల్ అంటే బటన్స్ ఉండి ఆ విధంగా ఉంటే కనుక మనం దాన్ని షరగ్ అంటున్నాం కదా, దీన్ని అలా కాదండి, పైనుంచి వేసేసుకోవాలన్నమాట. నెక్ మీద నుంచి వేసేసుకుంటే కనుక దీనికి ఏంటంటే స్లీవ్స్ ఇలా కిందకి వచ్చేస్తాయి అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీన్ని కూడా మనం ఏంటంటే స్లీవ్లెస్ టాప్స్ మీదకి లేదంటే షార్ట్ స్లీవ్స్ అండ్ టీ షర్ట్స్ మీదకి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ మెటీరియల్ కూడా కంప్లీట్గా ఏంటంటే మనకి ఉలెన్ థ్రెడ్ తోటి ఇచ్చిన మెటీరియల్లా కనిపిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే కనుక ఇది చూస్తున్నాం కదండి, ఇది జస్ట్ ఒక టాపే అనమాట, కానీ మనం చూడడానికి ఏంటంటే ఇది అంటే 2 పీసెస్ లాగా డ్రెస్ లాగా కనిపిస్తుంది కదా. పైనంతా వచ్చేసి టీ షర్ట్ కనిపించి కిందకి వచ్చేసరికి మనకి జీన్స్ ఫ్యాబ్రిక్లో ఉన్న స్కర్ట్ లాగా కనిపిస్తుంది, మినీ స్కర్ట్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది కదా. కాకపోతే ఇది జస్ట్ 1 పీసేనండి. అంటే సింగిల్గా వేసుకునే వాళ్ళు, షార్ట్ స్కర్ట్స్ వేసుకునే వాళ్ళు ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. పార్టీ వేర్ ఎవరైతే వేసుకుంటూ ఉంటారో షోల్డర్లెస్ కూడా వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. సో ఇది వచ్చేసి మనకి 1 పీస్ డ్రెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్ దగ్గరకు వచ్చేసరికల్లా చక్కగా మనకి ఏంటంటే ఈ విధమైన స్టోన్స్ ఇచ్చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అదే డిజైన్ మనకి సైడ్ కూడా వస్తుందండి. అండ్ పక్కనంతా మనకి ఏంటంటే ఫ్రిల్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట, అంటే స్టిచ్ చాలా దగ్గరికి ఇచ్చేసరికల్లా ఇదంతా ఎలాస్టిక్తో ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రెచ్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళే వాళ్ళు వెనకాలంతా మనకి కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. షోల్డర్ లెస్ వేసుకునే వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే సింగిల్ సైడే మనకి షోల్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో పార్టీస్కి ఏంటంటే చాలా వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి డ్రెస్సింగ్.
నెక్స్ట్ వన్ మోర్ పార్టీ వేర్ డ్రెస్ అండి. ఇది కూడా వచ్చేసి మనకి సింగిల్గా టాప్ లానే ఉంది కదా, దీని లోపల ఒక ఇన్నర్ వేసేసుకొని దాని మీద ఇది వేసుకుంటే కనుక లోపల ఇన్నర్ అనేది మనకి చక్కగా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్లీవ్స్ దగ్గర కూడా చూస్తూ ఉంటే మనకి ఏంటంటే కొంచెం షార్ట్ స్లీవ్సే ఇచ్చారనమాట. కౌల్ నెక్ అనగానే జనరల్గా పైకి వచ్చేసి ఇవే ఫ్రిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. కాకపోతే ఇది ఏంటంటే కౌల్ నెక్ కాకుండా డీప్గా ఇచ్చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా పార్టీ వేర్గానే చెప్పుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ వచ్చి ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్లో చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది కూడా వన్ పీస్ ఫ్రాక్ లాగా తీసుకోవచ్చు అండి, సింగిల్ ఫ్రాక్ లాగా. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా దీనిలో ఏంటంటే బుట్టా స్లీవ్స్ ఇచ్చారు, పఫ్డ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. అది కూడా ఎట్లా అంటే మనకి సింగిల్గా జస్ట్ అలా వదిలేసేయకుండా కింద ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక కుచ్చులాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి బోత్ ద స్లీవ్స్. అండ్ ఫ్రంట్లో ఒక చిన్న బో లాంటిది కూడా ఇచ్చారు, ఫ్లవర్స్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ప్లీటెడ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. సో ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ లైన్స్ అనేవి మనకి డామినెంట్గా కనిపిస్తుంది అనమాట. సింగిల్గా వేసుకోవాలి అనుకుంటే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక దీని కిందకి 3/4 లెగ్గిన్స్ కానీ లేదంటే కనుక ఫుల్ ప్యాంట్స్ కూడా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం చూస్తూ ఉంటే 2 డిఫరెంట్ పీసెస్ లాగా కనిపిస్తుంది కదా, కానీ కాదండి, ఇదంతా సింగిల్ పీస్ అనమాట. కంప్లీట్గా అటాచ్ చేసేస్తుంది. కిందంతా ఏంటంటే మనకి నెట్టెడ్ మెటీరియల్లో బ్లాక్ కలర్లో ఈ విధంగా ఇచ్చారనమాట. ఫైనల్గా ఫినిషింగ్ కూడా మనం చూస్తూ ఉంటే అంటే దాన్ని మడిచి కుట్టడం అట్లాంటిదిగా కాకుండా రఫ్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. అండ్ పైనంతా చూస్తూ ఉంటే కనుక కొంచెం అంటే కొంచెం ఏన్షియంట్ టైమ్స్కి వెళ్ళిపోతే కొంచెం జంగల్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా తీసుకోవచ్చు. పైనంతా కూడా మనకి ప్లీటెడ్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. సో దీని లోపలే మనకి లైనింగ్గా కూడా లైక్రా ఫ్యాబ్రిక్ని యూజ్ చేయడం వల్ల చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ దీన్ని కూడా కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా వన్ పీస్ డ్రెస్లో యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కింద లెగ్గిన్ తోటి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండి. మరో టాప్ ఉందండి. ఇది కూడా చాలా డీసెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి పార్టీ వేర్ టాప్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇవ్వడమే మనకి ఏంటంటే లైట్ కాపర్ కలర్ ఫినిషింగ్లో ఇచ్చారు. షిమ్మర్ కూడా మిక్స్ అయ్యింది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్లీటెడ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ హాఫ్ వర్కే ఓపెనింగ్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా బటన్స్ అవి డిజైన్ చేశారనమాట. సో నైస్ పార్టీ వేర్ ఐటమ్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సైడ్స్కి వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్ ఇవ్వలేదండి, ఇవ్వడమే ఆల్మోస్ట్ మనకి 3/4 ఇచ్చారు. దాన్ని కూడా మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఈజీగా ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చారనమాట. సో చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. దీని కింద కూడా మనం వైట్ ప్యాంట్స్ వేసుకొని నైస్ బెల్ట్తో కనుక మ్యాచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకా కొత్తగా చూడాలి అనుకునే వాళ్ళు పార్టీ వేర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా వన్ పీస్ డ్రెస్ లాగా తీసుకోవచ్చు. షోల్డర్స్ వచ్చేసరికి మనకి చాలా అంటే సన్నగా స్ట్రిప్స్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రంట్ అంతా మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసరికి బ్రూచ్ లాగా కాదండి, దీన్ని ఏంటంటే ఒక చైన్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. కట్ కూడా చూస్తూ ఉంటే కిందకు వచ్చేసరికి స్ట్రైట్ కట్గా కాకుండా కొంచెం సిమెట్రికల్ కట్ లాగా వచ్చింది కదా. వెనకాల కూడా మనం చూస్తూ ఉంటే డీప్గా బ్యాక్ నెక్ ఇచ్చేసారండి. దీనిలోనే మనకి ఏంటంటే ఇలాస్టిక్గా ఇచ్చారనమాట. సో కొంచెం బ్రాడ్గా ఉన్న షోల్డర్స్ లేదు అన్నా కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. అండ్ ఒక బెల్ట్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఫిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. పార్టీస్కి పార్టీ ఫ్రీక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా వన్ పీస్ వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇందాకే మనం ఒక టీ షర్ట్కి కింద మిడి వేసుకున్నట్టు మినీ స్కర్ట్ వేసుకున్నట్టు కనిపిస్తుంది కదా, దానిలోనే మరో కలర్ కూడా ఇక్కడ ఉందండి. సో కలర్ఫుల్గా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు వెస్ట్రన్ కలెక్షన్ చూస్తున్నాం కదా, ఇప్పుడు కుర్తీస్ కానీ ఇక్కడున్న పంజాబీ సూట్స్ కానీ చూడాలని మీకు కూడా అనిపిస్తుంది కదా, డెఫినెట్గా చూద్దాము. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత. మరింత కలెక్షన్ చూపిస్తాను అని చెప్పాను కదండి. సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి కొంచెం రెగ్యులర్ వేర్ అండ్ కొంచెం ట్రెండీగా ఉండే కుర్తీస్ లాంటివి కనిపిస్తున్నాయి అనమాట. ఈ టాప్స్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రాజస్థానీ డిజైన్ వచ్చినట్టుగా కొంచెం ప్యాటర్న్ అలా కనిపిస్తూ ఉంటుంది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి ఏంటంటే ఈ టాప్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. దీని మీద ప్రింట్ అంతా చూస్తూ ఉంటే కనుక మనకి కొంచెం డిజిటలైజ్ చేసిన ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా. అండ్ పైనంతా చూస్తూ ఉంటే కొంచెం కట్ అండ్ ప్యాచ్ వర్క్ కనిపిస్తూ ఉంటుందండి. దీని మీద ఏంటంటే చిన్న చిన్న వైట్ పూసలు కూడా ఇచ్చేసారనమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూస్తూ ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుందండి, రెగ్యులర్ వేర్ లాగా ఉందన్నమాట. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో డిజైన్ని బట్టి మనం కావాలనుకుంటే పార్టీ వేర్లా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కొంచెం కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు.
పింక్ అండ్ బ్లూ అనేది మనకి మంచి మ్యాచింగ్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం అనమాట. దీనిలో ఏంటంటే రోజెస్ ప్యాటర్న్ లాంటిది ఇచ్చారు, అది ఓన్లీ నెక్ దగ్గర మనకి అవుట్లైన్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. బాటమ్ కనుక మనం చూస్తూ ఉంటే లేసింగ్ తోటి మనకి బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా మనం టాప్స్ని తీసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఇంకా కావాలి అనుకుంటే మనం ఈ విధమైన టాప్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనకి కొంచెం పఠాన్ సూట్స్ అబ్బాయిలు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. దాన్నే మనం ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకునేసరికల్లా కొంచెం డిఫరెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలోనే మనకి పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడే ఫ్లాప్స్ కూడా ఇచ్చారండి. షోల్డర్స్ దగ్గర కూడా ఫ్లాప్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. మిగతా అంతా త్రూ అవుట్గా చూస్తూ ఉంటే మనకి కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారండి. దీనిలో రివర్స్లో కనుక మనం వెనకాల కనుక చూస్తూ ఉంటే వెనకాల కూడా ఒక బటన్ లాంటిది ఇచ్చారనమాట అడ్జస్ట్మెంట్ కోసం. ఇప్పుడు మరింత కలర్ఫుల్గానో మరో టాప్ చూస్తున్నామండి. కలర్ వచ్చేసి బేస్ అంతా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట, ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. దాని మీద మనకి పింక్ అండ్ బ్లూ కలర్ లోటి ఫ్లవర్స్ అనేవి ఇచ్చారనమాట. పైపింగ్ వచ్చేసి ఎల్లో కలర్లో ఇచ్చారు. అండ్ ఫ్రంట్ అంటే వర్టికల్గా ఒక ప్యాచ్ లాంటిది ఇచ్చారండి. అండ్ ఈ పోర్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక థ్రెడ్ తోటి ఎంబ్రాయిడర్డ్ రోజ్ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా మనం టాప్స్ని తీసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్గా ఏమైనా చూడాలి అంటే కనుక ఇటు పక్కన మనకి కాలర్ నెక్లో కూడా బ్యూటిఫుల్ టాప్స్ కనిపిస్తున్నాయండి. సో దీన్ని వచ్చేసి మనకి బేస్ అంతా కూడా ఏంటంటే మనకి క్యాండీ పింక్ కలర్ ఇచ్చారు. దీని మీదనే పర్పుల్ కలర్తో మనకి కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. పర్పుల్ కలర్ అనేవి ఫ్లవర్స్లో మనకి త్రూ అవుట్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అప్పర్ బాడీ దగ్గరికి వస్తాయి అంటే షోల్డర్స్ దగ్గర నుంచి కొంచెం కిందకు వస్తే కనుక మనకి ఈ పర్పుల్ కలర్ అలాగే ఎల్లో కలర్ అనేవి ఆల్టర్నేట్గా లైన్స్ లాగా ఇచ్చేసారు. దాని మీదనే ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా ఇచ్చేసి కాలర్ నెక్ అగైన్ ఇందాక చెప్పాను కదండి, కాలర్ దగ్గరకు వచ్చేసరికి మనకి మస్టర్డ్ కలర్ తోటి డిజైన్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ రివర్స్లో చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్లెయిన్గానే ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా కొంచెం హెవీగా వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇదే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి స్లీవ్స్లో కూడా కంటిన్యూ చేశారనమాట. మరి ఇక్కడ మరో కుర్తీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా డిజిటల్ ప్రింటెడ్ టాప్ లాగా కనిపిస్తుంది. అనార్కలీలో ఎన్నైతే మనకి ఇలాగా కలీస్ లాగా వస్తాయో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. మరి అప్పర్ బాడీ దగ్గర చూస్తూ ఉంటే కనుక బేస్ అంతా బ్లాక్ కలర్లో ఇచ్చేసారనమాట. దాని మీద ఉలెన్ థ్రెడ్ తోటి కొంచెం ఎంబోజ్డ్ డిజైన్ అనేది త్రూ అవుట్గా కనిపిస్తూ ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చూస్తూ ఉంటే కనుక బేసిక్లీ గ్రీన్ అండ్ పింక్ మిక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ మీద. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ విధంగా కూడా టాప్స్ని మనం ట్రై చేయొచ్చు అనమాట. వెనకాల మనం చూస్తూ ఉంటే వెనకాలంతా కూడా కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఈ కలీస్ అనేవి కొంచెం హెవీగా ఇవ్వడం వలన ఏంటంటే కిందకి అంబ్రెల్లా లాగా మనకి కొంచెం ఎలివేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ షిఫాన్స్ అండ్ జార్జెట్స్లో కూడా ఎవరైనా టాప్స్ ప్రిఫర్ చేయాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం పంజాబీ సూట్ వేసుకున్న మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి మనం జీన్స్ మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే లెగిన్స్తో వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వితౌట్ దుపట్టా కూడా అంటే జస్ట్ కుర్తీ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. త్రూ అవుట్గా ఏంటంటే మనకి ఏంటంటే కొంచెం నార్మల్గా జార్జెట్ మెటీరియల్లో ఇచ్చారనమాట. మెటీరియల్ అంతా కూడా మనకి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్గా ఇచ్చారు. స్లీవ్స్లో కూడా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల చూస్తే కంప్లీట్గా ప్లెయిన్గా ఉందనమాట. ఈ విధంగా కూడా కుర్తీస్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. కొంచెం స్లీవ్లెస్లో కూడా వేసుకునే అలవాటు ఉంది అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో కావాలి అనుకుంటే మనం స్లీవ్స్ కూడా అటాచ్ చేయించుకోవచ్చు అండి. కొంచెం లెహరియా ప్యాటర్న్లో కాటన్లో వచ్చిందనమాట. ఇదంతా మనకి కిందకు వచ్చేసరికి యాపిల్ కట్ లాగా ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్తో ఇచ్చారనమాట. దీని మీద కూడా మనం ఇందాక చూస్తున్నట్టే యాజ్ ఇట్ ఈస్గా థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఇలాంటిది ప్యాటర్న్లోనే మరో కలర్ కావాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చేసి బేస్ అంతా టొమాటో రెడ్ కలర్ ఇచ్చారు. అగైన్ ఆ లైన్స్ అనేవి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వైట్లోనే ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ కలర్ తోటి అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే కలర్స్ యూస్ చేసి నెక్ పార్ట్ అంతా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ చేయడం జరిగిందండి. ఇంకా కొంచెం చెక్స్ ప్యాటర్న్లో చూడాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. చూడడానికి ఇది మనకి ఒక కాటన్ టాప్ లాగా కనిపిస్తుంది కదా, లేదండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్లో తీసుకున్నారనమాట. కిందకు వచ్చేసరికి కంప్లీట్గా అంబ్రెల్లా కట్టించారు అండ్ బ్లాక్ తోటి మనకి పైపింగ్ ఇచ్చేసారనమాట. రోడ్గా మనకి పైపింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి నెక్ దగ్గర కానీ స్లీవ్స్ దగ్గర కానీ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చేసేస్తే కనుక మనకి నైస్ బ్రూచ్ లాగా కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఏంటంటే స్టోన్స్ అండి. అండ్ వెనకాల చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. దీన్ని ఆ పెయిర్ ఆఫ్ బ్లాక్ లెగ్గిన్స్తో వేసుకొని బ్లాక్ దుపట్టా వేసుకుంటే కనుక చకాస్గా కనిపిస్తుందండి. ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట కుర్తీస్ని. అండ్ కంప్లీట్గా రెగ్యులర్ వేర్లా కావాలి కొంచెం కాటన్ టైప్స్లోనే ఉండాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు.
వచ్చేసి చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి బేసిక్లీ ఇవ్వడం వచ్చేసి దీన్ని మనకి స్లీవ్లెస్ లాగా ఇచ్చారు. కావాలంటే స్లీవ్స్ అటాచ్ చేయించుకోవచ్చు అండి. వర్క్ అనేది మనకు ఓన్లీ నెక్ దగ్గర కనిపిస్తుంది, అలాగే ఓన్లీ బార్డర్స్ దగ్గర మనకి ఆ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటే దీనిలో సెల్ఫ్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఈ విధంగా చాలా ప్లెయిన్గానే ఇచ్చేసారనమాట. సో రెగ్యులర్గా కాలేజ్కి వేసుకెళ్ళాలి, లేదంటే ఆఫీస్కి వేసుకెళ్ళాలి అంటే కనుక చాలా క్యాజువల్గా ఉంటుందండి. ఆ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట ఈ టాప్స్ని. మరి ఇందులోనే మనకి అదే ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఫుల్ స్లీవ్స్తో ఇచ్చారనమాట ఈ విధంగా టాప్ని. ఇది వచ్చేసి బేస్ అంతా మనకి డార్క్ రెడ్ కలర్ ఇచ్చారు. అండ్ ఈ వర్క్ ఏదైతే ఉందో కాంట్రాస్ట్ తీసుకున్నారండి. దీని ఏంటంటే మనకి సంపెంగ పువ్వు కలర్ అనమాట, అదే గ్రీన్ కలర్ తీసుకున్నారు. కొంచెం డార్క్ గ్రీన్ తోటి మనకి వర్క్ అంతా నెక్ దగ్గర ఇచ్చారు, అలాగే మనకి ఓన్లీ బార్డర్స్ దగ్గర ఇవ్వడం జరిగిందండి. మిగతా అంతా కూడా రెడ్ కలర్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దీనిలో కూడా సెల్ఫ్ వర్క్ అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులోనే మనకి ఇంకా కలర్స్లో కూడా కనిపిస్తున్నాయండి. అందులో కలర్స్ చూడాలి అంటే కనుక ఈ విధమైన పింక్ కలర్ తీసుకోవచ్చు, లేదంటే బ్లూ కలర్ తీసుకోవచ్చు, లేదంటే గ్రీన్ కలర్ తీసుకోవచ్చు అని ఇందులోనే మనకి వెరైటీస్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి క్యారీ చేయడానికి. చూస్తున్నాం కదండి, ఫుల్ లెంగ్త్లో పంజాబీ సూట్స్లో కావాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి నైస్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్కి రాయల్ బ్లూలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా కాంబినేషనే. మనకి పైపింగ్ అంతా కూడా స్లీవ్లెస్లా తీసుకుంటే కనుక పైపింగ్ అంతా కూడా మనకి బ్లూ కలర్లో ఇచ్చారండి. అండ్ నెక్ దగ్గర కూడా చూస్తూ ఉంటే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. త్రూఅవుట్గా చూస్తూ ఉంటే దీనిలో ఏంటంటే సెల్ఫ్ చెక్స్ లాగా ఇచ్చేసారు. 4 డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చారనమాట. ఒకటి ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసారు, ఒకటి బనారస్ బార్డర్ ఇచ్చారు, మరో బార్డర్ వచ్చేసి మనకి లోటస్ డిజైన్ గోల్డ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకొక లాస్ట్ బార్డర్ ఏదైతే 4th బార్డర్ ఇచ్చారో దానిలోనే బేస్ తీసుకున్నారండి మరూన్ కలర్. దాని మీదనే చిన్నగా డిజైన్ గోల్డ్ తోటి ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. దీనికి వచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, రాయల్ బ్లూ కలర్లో ఇచ్చారనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. డిఫరెంట్గా ఇక్కడ మరో డ్రెస్ కనిపిస్తుందండి. ఇది వచ్చేసి మనకి అప్పర్ బాడీ అంతా బస్ లెవెల్ వరకు ఏంటంటే బేస్ నార్మల్గానే బ్లాక్ కలర్లో తీసుకున్నారు. దాని మీదనే గోల్డ్ తోటి చిన్న ఏంటి బూటీస్ లాగా ఇచ్చేసారండి. మరి త్రూఅవుట్గా చూస్తూ ఉంటే కనుక ఒక ఫ్రాక్ మోడల్లా కనిపిస్తుందండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్గా కిందకి వచ్చేసరికల్లా ప్లెయిన్ బ్లాక్ తోటి మరో బార్డర్ని ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉందనమాట. అండ్ కంప్లీట్గా దీనికి కాంట్రాస్ట్గా ఇవ్వకుండా దుపట్టా అండ్ బాటమ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్లోనే కంటిన్యూ చేశారండి. సో అంటే బేసిక్లీ ఏంటంటే మనకి బాటమ్ అనేది కనిపించదు, ఎందుకంటే ఇది ఫ్లోర్ లెంగ్త్ టాప్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కూడా మనం చూస్తూ ఉంటే. సో ఇలా కాకుండా ఇంకొంచెం రెగ్యులర్ మోడల్స్లో చూసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కాలర్డ్ నెక్లా కనిపిస్తూ ఉంటుందండి. కాలర్డ్ నెక్ అంతా కూడా బ్లాక్ బేస్ మీద వైట్ కలర్ థ్రెడ్ తోటి మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్ దగ్గర కూడా సింగిల్గా ఒకటే ప్యాచ్ లాగా కాకుండా దీనిలో ఏంటంటే 3-4 డిఫరెంట్ షేడ్స్ యూస్ చేశారనమాట. త్రూఅవుట్గా డ్రెస్ అంతా చూస్తూ ఉంటే బ్లాక్ కలర్కి కొంచెం ఎల్లో కలర్కి మనకు కొంచెం బ్రౌన్ కలర్ బూటీస్ లాంటివి ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ డిజైన్ కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బార్డర్స్ కూడా కొంచెం హెవీగానే ఇచ్చారండి. అండ్ చుడి స్లీవ్స్ లాగా ఇచ్చారు కాబట్టి కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ యూస్ చేశారండి. డ్రెస్లో ఏవైతే బార్డర్స్ యూస్ చేశారో అలాగే నెక్ దగ్గర ఏవైతే బార్డర్స్ యూస్ చేశారో అవే బార్డర్స్ని మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా మనం డ్రెస్సెస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో కొంచెం హెవీగా ఉండే కలర్స్ ఏమైనా కావాలి, బ్రైట్గా ఉండే కలర్స్ కావాలి, డార్క్ కలర్స్ అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి పర్పుల్తో మెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. సైడ్కి వచ్చేసరికన్నా చిన్న మనకి కలీస్ లాగా అని చెప్పుకోవచ్చు అండి. చిన్న కలీస్ లాగా ఏంటంటే పింక్, గ్రీన్, అలాగే మరూన్ కలర్ ఇచ్చారు, రెడ్ కలర్ ఇచ్చారు అండ్ బ్లూ కలర్ కూడా ఇచ్చారు అనమాట. సో ఈ కలర్స్ తోటి మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక బ్రూచ్ లాగా డిజైన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుందండి లెఫ్ట్ సైడ్. అండ్ త్రూఅవుట్గా ఫ్రంట్ కనుక మనం నెక్ పార్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక ఈ గోల్డ్ కలర్ అలాగే కొంచెం పర్పుల్ షేడ్ ఉందండి, గ్రీన్ కలర్ అండ్ వైట్ స్టోన్స్ ఇవి ఆల్టర్నేట్గా ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా చాలా హెవీగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ డ్రెస్కి ఏంటంటే మనం వెనకాల నెక్లో చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చేసారు. వెనకాల ఏం పెద్దగా డిజైన్ ఇవ్వకుండా రౌండ్ నెక్కే ఇచ్చేసేసి దీనికి ఏంటంటే టాజల్స్ ఇచ్చారండి. టాజల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అండ్ డ్రెస్కి కీ అయిపోయేలాగా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక బార్డర్స్ మరీ హెవీగా ఏమీ డిజైన్ చేయలేదండి, చాలా సింపుల్గా ఇచ్చేసారనమాట. ఇంకొంచెం పర్ల్ గ్రీన్లో చూడాలి అంటే కనుక ఈ విధమైన మనం డ్రెస్ని తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి పర్ల్ గ్రీన్లోనే త్రూఅవుట్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ దీనిలోనే మనకి ఏంటంటే కొంచెం
లక్నవీ టచ్ని ఎక్కువగా మిక్స్ చేశారనమాట. దీనిలో ఏంటంటే ఆల్టర్నేట్గా లైన్స్ లాగా ఇచ్చారు కదా, దీనిలోనే ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారనమాట. త్రూ అవుట్గా మనకి అదే మెటీరియల్తో కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లీవ్స్ దగ్గరికి వస్తే కనుక కంప్లీట్గా నెట్టెడ్ స్లీవ్స్ ఇచ్చేసారు. దాని కింద కూడా మనకి అదే లేసింగ్ మెటీరియల్తో డిజైన్ చేయడం జరిగిందనమాట. డిఫరెంట్ డ్రెస్సెస్ చూడాలి అంటే కనుక కాటన్లో కనిపిస్తున్నాయండి. ఇవి వచ్చేసి మనకి మరీ కలీ మోడల్స్ లాగా కాదనమాట, రెగ్యులర్గా ఉండే మెటీరియల్స్లో తీసుకోవచ్చు. నైస్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి డ్రెస్ అంతా డిజైన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుందండి. బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక నెక్ దగ్గర మనకి ఏది డిజైన్ అయితే యూస్ చేశారో అదే డిజైన్ మనకి బార్డర్స్ దగ్గర కూడా యూస్ చేయడం జరిగింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారండి. ఇది వచ్చేసి బేస్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు, దాని మీదనే జిగ్జాగ్గా మనకి పింక్ కలర్లో లైన్స్ ఇచ్చేసారండి. ఈ విధంగా కూడా మనం టాప్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. పార్టీ వేర్ లానే కావాలి అంటే కనుక ఈ విధమైన డ్రెస్సెస్ని కూడా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి కలీ మోడల్ లానే కనిపిస్తుంది కదా. మెటీరియల్ అంతా వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. బేస్ అంతా బ్లాక్ కలర్లో ఇచ్చారండి. దానికి మనకి సిల్వర్ అండ్ రెడ్ కలర్, మరూన్ కలర్ని కాంబినేషన్లో తీసుకున్నారు. నెక్ ప్యాటర్న్ మొత్తం మనకి అదే విధంగా సిల్వర్ అనేది హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లీవ్స్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ లానే కనిపిస్తూ ఉంటాయండి. అండ్ దానికి కూడా మనకి ఏంటంటే బార్డర్స్ వచ్చేసి రెడ్ కలర్ యూస్ చేశారు, అలాగే సిల్వర్ కలర్ బార్డర్స్ కూడా యూస్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా ఇవే బార్డర్స్ని మనకి డ్రెస్లో కూడా డిజైన్ చేయడం జరిగింది. డ్రెస్లో వచ్చేసరికి మనకి మరో బార్డర్ లాంటిది మధ్యలో ఇవ్వడం జరిగిందండి. దానిలో కనుక మనం చూస్తూ ఉంటే ఐవరీ కలర్ తోటి చక్కటి డిజైన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవి కాకుండా ఇంకా కొంచెం రెగ్యులర్ వేర్ టాప్స్లా చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇదంతా మనకి సెట్లా ఉంటుందన్నమాట, నాట్ జస్ట్ టాప్. సో దీనిలో ఏంటంటే మనకి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, లక్నవీ చికెన్ వర్క్ మనకి కాటన్ మీద వస్తే ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో ఏంటంటే ప్లెయిన్ వైట్ మీద మనకి డిజైన్ అనేది ఇచ్చారనమాట, థ్రెడ్ తోటి ఎంబ్రాయిడర్డ్ డిజైన్ ఇచ్చారు. సో ఇప్పుడు కొంచెం క్యాజువల్ వేర్గా ఏమైనా టాప్స్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇది కూడా కంప్లీట్గా మనకి డ్రెస్సే అనమాట. చూడడానికి కుర్తీ వచ్చేసి మనకి పైనుంచి అంతా డిజిటల్ ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది కదా, కిందకి వచ్చేసరికల్లా డిజైన్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. రెడ్ కలర్ రోజెస్ ఇచ్చేసి గ్రీన్ కలర్లో లీవ్స్ లాగా డిజైన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్ దగ్గర చిన్న చిన్నగా ఇలాంటి పైపింగ్ ఇచ్చేసి దానికి బటన్స్ బాల్స్ లాగా ఇవ్వడం జరిగింది కదా. దీనికి కాంట్రాస్ట్గా ఉండడం కోసం బాటమ్ అండ్ దుపట్టాను వచ్చేసి మనకి వైట్ కలర్లో డిజైన్ చేశారండి. ఈ వైట్ కలర్లో యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్ వేర్గా అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుందండి. మరి మరో డ్రెస్ కనుక మనం చూడాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బ్లూ కలర్కి అండ్ ఈ గ్రీన్ కలర్ చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీస్ డేస్ ఈ కలర్ వచ్చేసి చాలా హిట్ కాంబినేషన్లో ఉందండి. అండ్ దీనిలోనే మనం డిజైన్ కనుక చూస్తుంటే బేసిక్లీ దీన్ని స్లీవ్లెస్గా ఇచ్చారు. కావాలి అనుకుంటే కనుక స్లీవ్స్ కూడా మనం అటాచ్ చేయించుకోవచ్చు. వర్క్ దగ్గరికి వచ్చేస్తే వర్క్ అంతా మనకి ఏంటంటే మషిన్ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఫ్రంట్ అంతా మనకి డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని మనం బ్యాక్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే నెక్ అంతా కూడా హెవీగా డిజైన్ చేశారండి. మిగతా అంతా కూడా వెనకాల ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. మరి కంప్లీట్గా కిందకు వచ్చేస్తే బార్డర్స్ వచ్చేసి ఇదే గ్రీన్ కలర్ తోటి 2 బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట, సన్నటి లైన్స్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందాకే చెప్పుకుంటున్నట్టు వీటికి కాంట్రాస్ట్గా ఉండటం కోసం ఏంటంటే దుపట్టా అండ్ బాటమ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట, ప్యారెట్ గ్రీన్ కలర్లో ఇచ్చారు. అండ్ కొంచెం హెవీగా ఉండే పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏమైనా చూడాలి అంటే మళ్ళీ అగైన్ ఈ కలర్లో తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. కంప్లీట్గా కలీస్ లాగా కనిపించేసి కిందకు వచ్చేసరికి చాలా పెద్ద ఘేరా లాగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. బార్డర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ టొమాటో రెడ్ కలర్ ఏదైతే ఉందో దాంతోనే మనకి లైన్స్ ఆల్టర్నేట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ విధంగా దట్ ఈస్ ఆల్ అబౌట్ మనకి బార్డర్స్ అండి. ఇప్పుడు నెక్ పార్ట్ దగ్గరికి వస్తే కనుక నెక్ పార్ట్లో వచ్చేసి మనకి హెవీగా వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్లీవ్స్ అగైన్ మనకి ఏంటంటే కంప్లీట్గా టొమాటో రెడ్ కలర్ తోటి స్లీవ్స్ డిజైన్ చేశారు. దాని మీదనే ఈ వైట్ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది డామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దుపట్టా అండ్ బాటమ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఆ రెండు కూడా మనకి ఇలా ఈ విధంగా ప్లెయిన్గా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ కలెక్షన్. ఇక్కడ ఈ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అలాగే ఎథ్నిక్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మరి ఈ కలెక్షన్ని మీరు కూడా కావాలి అనుకుంటే కనుక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న మీనాస్ NX అనే షాప్కి విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.